హాయ్ ఎవ్రీవన్. డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమ్. మన క్వశ్చన్ పేపర్లో 3-6 పార్ట్ ఏ అండ్ 10th క్వశ్చన్ పార్ట్ బిలో మహాకవి శాస్త్రాకార విభాగ ఉంటుంది. మనం ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ కవి పాణిని మహర్షి గురించి చదువుకున్నాం. ఇప్పుడు సెకండ్ కౌటిల్య. ఈ కౌటిల్యుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో జన్మించారు. ఇతని బాల్యం నందే తల్లిదండ్రులు మరణించారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఈ కౌటిల్యుడు గురుకులంలో నివసిస్తూ శాస్త్రాధ్యయనం చేసెను. ఇతని కుటీరంలో ఉంటూనే చంద్రగుప్తుని మహారాజుగా చేసెను. ఈ కౌటిల్యునికి రాజ్య పరిపాలన చేయడం ఇష్టం ఉండదు, కానీ దృఢమైనటువంటి యొక్క పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసెను. రాజ్యం యొక్క స్థిరత్వమునకై చాణక్య నీతిని మరియు అర్థశాస్త్రమును రచించెను. ఈ చాణక్యుని యొక్క గొప్పతనము సంస్కృత వాజ్మయంలో 18 విద్యలలో కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రమునకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అర్థశాస్త్ర ప్రవక్తలలో కౌటిల్యుడు చాలా గొప్పవాడు. ఇతడే చాణక్య అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందెను. ఇతనికి విష్ణుగుప్త మరియు వాత్సాయన అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రము ప్రపంచ సాహిత్యంలోనే చాలా ప్రసిద్ధమైనది. ఈ అర్థశాస్త్రంలో రాజనీతి, కుటనీతి, నెక్స్ట్ శాసన వ్యవస్థ అనే విషయముల గురించి చక్కగా వివరించబడెను. ఇది మన తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. కౌటిల్య వాజ్ బోర్న్ ఇన్ ద 3rd century BC. His parents died at his early childhood. Though he studied scriptures with discipline, staying at Gurukula, he adored Chandragupta as the king of Magadha. Even though he lived in a hut, he never aspired to become a ruler, but he built a strong administration system with his knowledge and wrote the famous books Chanakya Niti and Ardhashastra for the constitution of kingdom. The greatness of Chanakya. Kautilya's Ardhashastra occupies prominent place among the 18 sciences in Sanskrit literature. Kautilya was the most famous expounder of Ardhashastra. He was also known as Chanakya. His father name was Vishnugupta and Vatsayana. His other names were Vishnugupta and Vatsayana. Kautilya's Ardhashastra is famous text in the world literature, polity, deception, administration, etc. were elaborately discussed in this work. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.